నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. చాలా మంది ఎవరైనా సిక్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో, ముఖ్యంగా మనము యానిమల్స్లో కుక్కని కూడా చూసినట్టయితే, కుక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా లేదు, సిక్గా ఉందనుకోండి, మనం కూడా కోల్డ్, ఫీవర్ మనకి ఎప్పుడు తరచుగా వచ్చేవే అండి. అలాగే వామిట్స్, డయేరియా, కోల్డ్ కఫ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, కుక్క ఏమన్నా తినేది మీరు ఎప్పుడన్నా చూసారా? అది బాడీకి రెస్ట్ ఇస్తుందండి. ఏం తినదు. మనం అనుకుంటాం మరి అన్నం తినట్లేదు. అలాగే మనుషులు ఎవరైనా సిగ్గా ఉండి తినకపోతే మన ఆలోచన అంతా అదే ఉంటుంది, అయ్యో పొద్దున్న నుంచి ఏం తినలేదు అని. ఏమన్నా తిన్నారనుకోండి, అది మనకి తేడా చేస్తుంది. దాని బదులు బాడీకి రెస్ట్ ఇవ్వటం అలవాటు చేసుకోండి. ఒక 3 థింగ్స్ అండి. వెంటనే ఏమి తినొద్దు, అలాగే బాడీకి రెస్ట్ ఇవ్వటం చాలా ముఖ్యం. నేను మా అమ్మమ్మలని ఎలా చూసానంటే, సిగ్గా ఉంటే వాళ్ళు ఒక బెడ్ మీద అలా రెస్ట్ తీసుకుంటారండి. 1, 2, 3 రోజులు వాళ్ళు అలా రెస్ట్ తీసుకుంటారు. పిల్స్ కూడా తీసుకోరండి. అది ఆటోమేటిక్గా బాడీ అనేది హీల్ అయిపోతుంది. పిల్ అన్నాను కదండి, తరచుగా ఫీవర్ ఉన్నా, హెడేక్ ఉన్నా, ఏమున్నా కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే టాబ్లెట్ పక్కన పెట్టుకుంటారు, ఆ టాబ్లెట్ని మింగేస్తారు. అది మింగేసి అది తగ్గిపోతుందని అనుకుంటారు. ఏమవుతుందంటే ఆ టాబ్లెట్ వేస్తేనే తగ్గటం మన బాడీ అలవాటు చేసుకుంటుంది. మన బాడీకి మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుందండి. కాబట్టి మనము కూడా 1, 2, 3 పిల్స్ ఇస్తేనే హెడేక్ తగ్గింది అనుకోండి, నెక్స్ట్ దానికి మనం ఇంకా డోస్ పెంచుతూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి అనవసరంగా పిల్స్ని పాప్ చేయటం మానేయండి. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే ఏం రావండి, బాడీని ఆటోమేటిక్గా హీల్ అవ్వనివ్వండి. ఈ 3 థింగ్స్ని చేయండి. అలాగే మనము ఇమ్యూనిటీ పెంచడానికి, అంటే ఈ ఫీవర్, కోల్డ్, కఫ్ ఇలాంటివి రాకుండా యోగా సాధన చాలా బెనిఫిషియల్గా పనిచేస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ప్రతిరోజు యోగా సాధనాన్ని చేయండి. ఇవాళ మనము మొదటిగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన వార్మప్స్లో ముందుగా నెక్ జాయింట్తో స్టార్ట్ చేద్దామండి. చూడండి, ముందుగా శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు చిన్ చెస్ట్ దగ్గరికి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఏం చేస్తామంటే శ్వాసని తీసుకుంటూ నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. అలాగే ఒక బ్యూటిఫుల్ పెద్దగా స్మైల్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా నెక్ని రిలాక్స్ చేయండి. మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ మంచి స్ట్రెచ్ వస్తుందండి. అలాగే ఫేషియల్ మజిల్స్ని పైకి లిఫ్ట్ చేయడానికి ఈ స్ట్రెచ్ చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి అలా పైకి చూసి నవ్వటానికి ట్రై చేయండి. మనము నెక్స్ట్ వార్మప్లోకి వెళ్దామండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి, దాని తర్వాత శ్వాసని వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి. హ్యాండ్స్ లిఫ్ట్ అవుతున్నప్పుడు శ్వాసని తీసుకోండి, సెంటర్లో ఉన్నప్పుడు శ్వాసని వదలండి. ఈ మూమెంట్ని చేద్దాము. ఇంకొంచెం స్పీడ్ని పెంచడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. మెల్లగా శ్వాసని వదులుతూ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఫ్లెక్స్, అంటే కాళ్ళ వేలు మీ వైపున అంటే ఫ్లెక్స్ అంటారు. ఈ మూమెంట్ని చేద్దాము. అలాగే ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. కుదరకపోతే సపోర్ట్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము వార్మప్స్ ఎందుకు చేయాలి, ఎంత ముఖ్యమని మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రతిరోజు వార్మప్స్ని చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 1. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. వీరభద్రాసన అన్నది ఈ ఆసన స్టాండ్సే చాలా స్టామినాని పెంచుతుంది. మీరు ముందుగా చేసి తర్వాత శరీరాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం 2 కాళ్ళని తాడాసనాలో ఉంచుతూ ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, కుడి కాళ్ళని ముందు వైపున, ఎడమ కాళ్ళని లోపల వైపున పెట్టాలి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని బెండ్ చేస్తూ థైని ప్యారలల్ తేవండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఆర్చ్ బ్యాక్ చేయలేదండి, టార్సోని స్ట్రైట్గా ఉంచాను. మళ్ళీ మెల్లగా మోకాళ్ళని స్ట్రైట్ చేస్తూ మళ్ళీ బెండ్ చేస్తా. చూసారు కదండి, వీరభద్రాసన ఎలా చేయాలో చూపించాను. ముందుగా ఈ ఆసన చేద్దామండి, తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. 2 కాళ్ళతో మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. చూడండి, నేను ఇక్కడే యాంకిల్ పొజిషన్ అయితే చేంజ్ చేశాను. ఏ వైపున మనం బెండ్ అవుతామో ఆ కాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉంచండి. లేదనుకోండి అనవసరంగా యాంకిల్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని స్ట్రైట్గా ఉంచుతూ చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వీరభద్రాసన. మనం చూసుకున్నట్టయితే కాళ్ళల్లో స్ట్రెంగ్త్ని పెంచడానికి, అలాగే శరీరంలో స్టామినా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు షోల్డర్స్ని అప్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్స్ పైన, అలాగే ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని ట్రై చేయండి. ఇదండి వీరభద్రాసన. ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన.
ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. చూడండి, నేను ఒక వైపున తిరుగుతున్నాను. 2 కాళ్ళని స్ట్రెచ్ చేసి కూర్చోవడాన్ని మనము దండాసన అంటారు. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని చూడండి ఎడమ మోకాల బయట వైపున పెట్టండి. ఇది లోపల వైపు అండి, ఇది బయట వైపు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేసిన తర్వాత కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేతు కిందికి వెళ్తుంది. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోచేతిని కుడి మోకాలని క్రాస్ చేస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. అలాగే మనము వేరే వైపున చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఆపోజిట్ మోచేతిని ఆపోజిట్ మోకాళ్ళ వైపున తీసుకొచ్చి ట్విస్ట్ అవ్వటంలోనే మనకి స్ట్రెచ్ అన్నది బాగా తెలుస్తుంది. అర్ధ మత్స్యేంద్రాసన వల్ల డయాబెటీస్ మనము రివర్స్ చేయొచ్చండి. ఎందుకంటే మనం ట్విస్ట్ అవ్వటం వల్ల పాన్క్రియాస్ అన్నవి స్టిమ్యులేట్ అవుతాయి. కాబట్టి ఎంతైతే అంత ట్విస్ట్ చేయండి, ఏం పర్లేదు. మన బాడీని మరీ ఫస్ట్ డేనే మొత్తం వచ్చేయాలని ఏం రూల్ లేదు. మీరు కొత్తగా యోగా సాధన చేసినా కూడా ఎంతైతే అంత ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. అర్ధ మత్స్యేంద్రాసనానే కాదండి, యోగా సాధనలో ఏ ఆసన అయినా ట్విస్ట్ చేస్తుంది అనుకోండి, అది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అని చూపిస్తాను ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని మనం చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి స్టమక్ హెరీనియా ఉన్న, అబ్డామినల్ హెరీనియా ఉన్న, రీసెంట్ ఏదన్నా అబ్డామినల్ సర్జరీస్, బ్యాక్ సర్జరీ అంటే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. సర్జరీ అయి 6 months 1 year అయినా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అండి. మనకి స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ముందుగా లైన్ డౌన్ పొజిషన్ లోకి అయితే వస్తున్నాను. చూడండి, చూసారు కదండి. ముందుగా పుట్ట వైపున పడుకోవాలి. కాళ్ళని ఇలా దూరంగా కాకుండా దగ్గరగా పెట్టండి. అలాగే 2 చేతులు భుజానికి ఎగ్జాక్ట్ గా కింద పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ
పై భాగాన్ని నాభి వరకు ఎత్తడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత ట్రై చేయండి. నేను ఇంకొక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. చేతులని పైకి పెడుతూ పై భాగాన్ని ఎంతైతే అంత పైకి ఎత్తండి. మెల్లగా రిలాక్స్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, చూడండి. మనము హ్యాండ్స్ కింద పెట్టి లిఫ్ట్ చేసామనుకోండి, హ్యాండ్ మీద మొత్తం బాడీ వెయిట్ని అయితే పెడతాము. అదే మనం హ్యాండ్స్ని అప్ చేసామనుకోండి, బ్యాక్ మజిల్స్ని మనం కంట్రోల్ చేస్తూ పై భాగాన్ని అయితే పైకెత్తుతాం. కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. భుజంగాసన వెన్నెముక్కని స్ట్రెంథెన్ చేయడానికి, ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అలాగే మనం నాభి వరకు ఎత్తుతున్నాం కాబట్టి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం తగ్గించవచ్చు. ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా దాన్ని మనము రివర్స్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సాధన అంటే మనము ప్రతిరోజు చేసేదాన్ని. సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ఆసనాలు, కొంచెం సేపు మౌనంగా కూర్చోవటం, వీటన్నిటిని కలిపితే సాధన అని నేను అంటూ ఉంటాను. ఈ ఆసనాన్ని కూడా మీ ప్రాక్టీస్లో యాడ్ చేస్తూ చేయటమే మీ సాధన. తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదామండి. కర్ణ పీడాసన. కర్ణ పీడాసన ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒక ఇన్వర్జన్ ఆసన. మనము నెక్ పెయిన్ ఉన్నా, షోల్డర్ పెయిన్ ఉన్నా అవాయిడ్ చేయటం బెటర్ అండి. కాకపోతే ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలని తర్వాత చెప్తాను. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా లైన్ డౌన్ పొజిషన్లోకి అయితే రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వద్దాం. కర్ణ పీడాసన చేయటానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుగా పైకి ఎత్తండి. వన్స్ మనం కాళ్ళని పైకి ఎత్తిన తర్వాత మెల్లగా శ్వాసని వదులుతూ మీ హిప్ని పైకి లిఫ్ట్ చేస్తూ కాళ్ళని మీ తల పై భాగంలో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 మోకాళ్ళని బెండ్ చేస్తూ చెవి దగ్గరికి తేయడానికి ట్రై చేయండి.
హాలాసన అండి. కాళ్ళని మనము తల పైన పెట్టడం హాలాసన అంటారు. అంటే కంప్లీట్ గా ఇన్వర్షన్. అక్కడి నుంచి మోకాళ్ళని మనము చెవి దగ్గరికి తీసుకొస్తే దాన్ని కర్ణపీడాసన అంటారు. ఈ ఆసన వల్ల మనకి ఇన్వర్షన్ చేయటం వల్ల మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వెన్నుముక్కని బ్యాక్ మజిల్ని స్ట్రెంథెన్ చేయాలన్నా, నెక్ని, షోల్డర్ని, అలాగే అడ్వాన్స్ ప్రాక్టీసెస్కి వెళ్ళాలన్నా కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుందని మీరు తప్పకుండా దీనిని సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అని, యష్మిత ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమి తినకు అని అన్నావు ముందు అని అంటే, ఏం చేయొచ్చు అంటే అని చాలా లైట్గా ఈజీ డైజెస్టబుల్ అయ్యే ఫుడ్స్ని అయితే మీరు ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. లిక్విడ్స్ తీసుకోవచ్చండి. ఇడ్లీ, మనం ఇలాంటి పోహ, ఇలాంటి చిన్నగా మనం ఈజీగా డైజెస్ట్ అయ్యేవి మనం తీసుకోవటం వల్ల బాడీ అలవాటు పడుతుంది డైజెషన్కి, అలాగే రిపేర్ అన్నది కూడా చాలా బాగా అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.